టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పురాణ పాత్రలలో ఈరోజు మనం ఒక మహాభక్తుడి గురించి మాట్లాడుకుందాం. ఆయనే పోతన గారు. పోతన అన్న వెంటనే అసలు తెలుగు వాళ్ళందరూ చాలా గర్వంగా తలెత్తుకుని మనం పోతన గారు బావాడే అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే తెలుగు భాషకి ఇంత చక్కదనం, కమ్మదనం, తీయదనం ఇవన్నీ ఉన్నాయా అంటే పోతన మాత్యులు వారు ఈ భాగవతం ఏదైతే ఉందో వ్యాస భగవానులు మనకి అందించిన భాగవతం, సంస్కృతంలో ఉన్న భాగవతాన్ని ఆంధ్రీకరించి మన తెలుగు వాళ్ళు అసలు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆ భాగవతంలో అన్ని శ్లోకాలలో ఒక్క శ్లోకం తీసుకున్న ఆ 12 స్కందములలో ఎన్నో శ్లోకాలు ఉంటాయి. ఒక్క శ్లోకం తీసుకుని చదువుకున్న అసలు ఏమిటి వైభవం, ఏమిటి ఆ అక్షరాల యొక్క మాయ అని అనిపిస్తూ ఉంటుంది. అంత అద్భుతంగా తెలుగు అంటే ఇలా ఉంటుందా అనేటట్టుగా పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరించారు. ఇంకా చెప్పాలి అంటే మనకి భగవద్గీత కానీ మహాభారతం కానీ ఇలా అంటే మనం సంస్కృతంలో ఆ పద్యాలు శ్లోకాలు చదువుకున్నా మనకి పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు. సంస్కృతంలో కొన్ని శ్లోకాలలో ముఖ్యంగా కొన్ని బీజాక్షరాలు లేకపోతే కొన్ని అక్షరాలు అవి మంత్ర స్వరూపాలుగా ఉంటూ ఉంటాయి. అవి చదివితే మంత్రాలు ఉచ్చరించినట్టు అనమాట. అలా ఆ మంత్రాలకి అధిష్టాన దేవతలు ఉంటారు. కాబట్టి సంస్కృతంలో ఏవైతే మనం చదువుతూ ఉంటాం, మనం ఎక్కువగా కొన్ని అంటే స్తోత్రనామావళులు ఇవన్నీ చదువుతుంటే అవి తెలుగు భాషలో ఉండవు, అన్నీ కూడా సంస్కృతంలోనే ఉంటూ ఉంటాయి. మరి సంస్కృతంలోనే ఎందుకు చదువుకుంటూ ఉంటాము అంటే అక్కడ విశేషమైన ఆ పద ప్రయోగం ఏదైతే ఉంటుందో, మంత్ర స్వరూపంగా ఏదైతే ఉంటుందో, అందులో ఉపయోగించిన బీజాక్షరాలు ఏవైతే ఉంటాయో వాటికి ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. మనం ఎప్పుడైతే అనువదించి దాన్ని పూర్తిగా అది మన భాషలోకి, తెలుగనే కాదు ఏదైనా భాషలోకి మార్చేస్తే సంస్కృతంలో ఉన్న ఆ శక్తి ఏదైతే ఉంటుందో ఆ అక్షరాలకి, ఎందుకంటే ఋషులు మునులు ఆ మంత్రాలలాగా వాటిని చెప్పారు కాబట్టి వాటికి విశేషమైన శక్తి ఉంటుంది, అది పోతుంది. కానీ కేవలం భాగవతం మాత్రం మనం తెలుగు పద్యాలు చదువుకున్న సంస్కృత పద్యాలు పక్కన పెట్టి ఆ తెలుగు పద్యాలలో కూడా అంతే శక్తి ఉంది. ఇది పోతన గారు చెప్పలేదు, అందరూ చెప్తారు. కారణం ఏమిటి అంటే పోతన గారిని అసలు ఈ భాగవతాన్ని ఆంధ్రీకరించమని ఎవరు చెప్పారు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంతో ఉన్న శ్రీరామచంద్రమూర్తి. అయితే ఆయన ఎవరిని స్మరించుకుంటూ ఉండేవాడు అంటే ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి మహామంత్ర పఠనం ఆయన చేస్తూ ఉండేవారు. ఆయన పఠనం నమ శివాయ అని చేస్తూ ఉన్న ఆయనకి భాగవత రచన చెయ్యమండం మాత్రం శ్రీరామచంద్రమూర్తి చెప్పటం భగవంతుని రూపాలలో ఎప్పుడు భేదములు ఉండవు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఇలా పోతన గారు అందించిన తెలుగు పద్యాలు ఏవైతే ఉన్నాయో వీటిలో కూడా ప్రత్యేకమైన మంత్రశక్తి కలిగి ఉంది. అటువంటి శక్తిని నింపి మనకి ఇచ్చారు. కాబట్టి పోతన గారు అందించిన భాగవతం అదేదో మామూలుగా ఒక కథ పుస్తకం కాదు, అది చదివేసుకుంటే ఆ కథ చదివేసుకున్నాం అన్నట్టు కాదు. అందులో ప్రతి శ్లోకంలో ఒక శక్తి ఉంది. ఏ శక్తి అయితే సంస్కృతంలో వేదవ్యాసుల వారు మనకి అందించారో అదే శక్తి ఇందులో ఉంది అని అంటారు. అందుకే ఇది చదువుకున్నా అది చదువుకున్నా భక్తి శ్రద్ధలతో, కథ మనందరికీ తెలిసిందే, భాగవతంలో కథలు ఎన్నోసార్లు మనం చదువుకున్నాం. కాకపోతే ప్రతిసారి మననం చేసుకుంటూ ఉంటే ఆ పద ప్రయోగం చేసినప్పుడు అందులో ఉన్న మంత్రశక్తి మనకి చుట్టూ దోషాలు ఏవైతే ఉంటాయో, నెగిటివిటీ అని అంటూ ఉంటారు కదా, అవన్నీ కూడా మాయమైపోతూ ఉంటాయి. మనం ఇంకా ఉత్సాహంతో చక్కగా ఆనందంగా ఉంటూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ కనపడని విషయాలు. సరే, అయితే పోతన గారి యొక్క జీవన విధానం ఎలా ఉంటూ ఉండేది? ఆయన ఏమన్నా తపస్సు చేసుకోవడానికి ఎక్కడికో వెళ్ళిపోయేవాడా? కాదు. మనకి 3 రాజుల గురించి చెప్తూ ఉంటారు. ఒకటి పోతరాజు అని అంటారు, ఇంకొకటి గోపరాజు అని అంటారు, ఇంకొకటి త్యాగరాజు అని అంటారు. అయితే వీళ్ళట రాజులు, ఎంతోమంది రాజులు పరిపాలన చేశారు కదా, మరి ఆ రాజుల్లో వీళ్ళు లేరు కదా, వీళ్ళు రాజులు కారు కదా అని మనం అనుకుంటాం. కానీ రాజుగా పరిపాలనా శక్తి అన్నది కలిగినప్పుడు వాళ్ళకి ఎన్ని శక్తులు ఉంటాయో అలాగ వీళ్ళు ఉంటూ ఉండేవారు అని వీళ్ళకి రాజులు అనే పేరు పెట్టారు.
గోపరాజు అంటే గోపన్న రామదాసు గారు, అలాగే త్యాగరాజు అంటే ఎప్పుడు రామచంద్రమూర్తిని కీర్తించి కీర్తించి తాను కూడా రాజు స్థాయికి అనమాట. అంటే చక్కగా భగవంతుని యొక్క అనుగ్రహము అనే కిరీటాన్ని ధరించి వాళ్ళు రాజులుగా ఉంటూ ఉండేవారు. అంటే ఈ ముగ్గురు రాజుల గురించి విశేషంగా చెప్తూ ఉంటుంది మనకి. అంటే కొన్ని అద్భుతమైన గ్రంథాలు ఇలా మనకి వర్ణన ఇస్తాయి. అంటే ఆ స్థాయిలో వాళ్ళని చూడాలి అని. అందులో పోతరాజు అనేటప్పటికీ మనకి ఈ పోతన అమాత్యులు వాళ్ళు కూడా రాజుగా అతన్ని భావిస్తున్నారనమాట. చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. ఆయనకు ఒక చిన్న పొలం ఉంటూ ఉండేది. ఆ పొలం దున్నుకుంటూ పాపం ఆ జీవితం అలాగే గడుపుతూ ఉండేవారు. కాకపోతే భగవంతుడి మీద భక్తి అన్నది చిన్నప్పటి నుంచే. ఆయనకి ప్రతిరోజు ఒక అలవాటు. లేచిన వెంటనే ఆయన శివాభిషేకం చేస్తూ ఉండేవారు. సాయంత్రం పూట ఖచ్చితంగా వైష్ణవ ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తికి ఒక నమస్కారం చేసుకుని కథలు, అంటే శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన కథలు లేకపోతే పద్యాలు ఇవన్నీ ఆయన చెప్పుకుంటూ ఉండేవారట. ఒక ప్రవచన కార్యక్రమం లాగా. ఎంతమంది వింటున్నారు, నన్ను మెచ్చుకుంటున్నారు అన్నది కాదు, ఆ స్తుతి అన్నది ఉంటూ ఉండేది. పగలు ఈశ్వరుడికి చక్కగా చేతులారా అభిషేకం చేస్తూ ఉండేవారట. సాయంత్రం అయ్యేటప్పటికి చక్కగా శ్రీ మహావిష్ణువు గురించి నోరారా చెప్పుకుంటూ ఉండేవారు. ఆయన ఎవరు వింటున్నారు వినట్లేదు సంబంధం లేదు. ఇది ఆయన జీవన విధానం. అయితే ఒకరోజు ఆయన గోదావరి నదిలో స్నానం చేసి అలా పక్కకు వచ్చి కూర్చుని ధ్యానంలో ఉన్నారు. ఆయన ఏం పఠిస్తున్నారు అంటే ఆయన శివ పంచాక్షరి మహామంత్ర పఠనం చేస్తున్నారు. అప్పుడు అనుకోకుండా ఏదో అలికిడి, ఒక శబ్దం వినిపించింది. ఏంటి అని ఆయన కళ్ళు తెరిచి చూసేటప్పటికీ ఆయనకు ఒక రూపం కనిపించిందట. ఆ రూపం పక్కన ఇంకొక రూపం, అంటే భార్యాభర్తల్లా ఉన్నారు. అయితే ఈ రూపం ఎలా ఉంది? పెద్ద ఆకారము, అలాగే ధగధగ మెరిసిపోయే కిరీటము, ఆభరణాలు, కొంచెం రంగైతే నలుపుగా ఉందట. పక్కన ఒక శక్తి స్వరూపిణి, ఒక స్త్రీమూర్తి, ఆవిడ మాత్రం చక్కగా తెల్లగా అందంగా ఉందట. అయితే ఈయన రాజా అని అనిపిస్తున్నాడు. ఎందుకంటే ఆ కిరీటం పెట్టుకుని రాజు కాదేమో, సాధారణమైన రాజు ఇలా ఉండడు కదా అని అనుకుంటున్నట్ట. అలాగా చూస్తున్నట్ట స్వరూపాన్ని. కొద్దిగా నలుపు రంగుతో ఉన్నా కూడా మెరిసిపోతున్నట్ట. ఆయన ఏదో మాట్లాడదాం అని అనుకుంటున్నట్ట. ఈయన అలా చూస్తూ ఉంటున్నాడు. ఈయన ఏ రాజ్యానికి రాజు? ఈయన నేను ఎప్పుడైనా చూశానా? ఈయన రాజు కాదేమో, ఈయన అసలు ఎవరు? ఇంత విశేషమైన తేజస్సు ఉందని ఇలా ఆలోచిస్తూ ఉంటే ఆ స్వరూపం మాట్లాడింది. ఆ స్వరూపం అంటుంది, పోతన, ఎప్పటి నుంచో నీకు విష్ణు కథలు చెప్పటం అలవాటు, ఎప్పుడు చెప్తూ ఉంటావు. అలాగే నీ మనసులో కూడా ఆ కోరిక ఉంది. అది బహుశా నువ్వు ఎప్పుడు గ్రహించావో లేదో తెలియదు. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు వేదవ్యాసులు వారు అందించిన భాగవతం ఏదైతే ఉందో, అంటే శ్రీకృష్ణ లీలలు, ఆ భక్తి కథలు ఏవైతే ఉన్నాయో, కృష్ణ అనుగ్రహం ఏదైతే ఉందో, వాటిని నువ్వు ఆంధ్రీకరించు. అంత శక్తి నేను నీకు ఇస్తున్నాను, అనుగ్రహాన్ని నేను నీకు ఇస్తున్నాను. నేనెవరనుకుంటున్నావు? నేను శ్రీరామచంద్రమూర్తిని అని చెప్పిందట ఆ స్వరూపం. అంటే రాముడు వచ్చాడు. ఇప్పుడు మనం అనుకోవాలి కదా, మనస్సులో ఈశ్వరుణ్ణి స్మరించుకుంటూ ఉంటే, నోటితో ఈశ్వర నామం చెప్తూ ఉంటే రాముడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అంటే అది ఆ భేదం. ఇప్పటికీ చాలామంది ఉన్నారు, మేము శైవులం అంటే ఈశ్వరుడికే నమస్కారం చేస్తాం, మేము వైష్ణవులం శ్రీ మహావిష్ణువుకే మేము నమస్కారం చేస్తామంటే ఇక వాళ్ళని ఏమనాలో మనం ఏం చెప్పక్కర్లేదు. భగవత్ స్వరూపం ఒక్కటే, ఒక కాంతి రూపం. వివిధ రూపాలలో భగవంతుడు ప్రత్యక్షం అవుతూ ఉంటాడు తప్పితే ఒకరు గొప్ప అని కాదు, ఒకరు తక్కువ అని కాదు. మొత్తానికి అలా భగవంతుడు రామచంద్రమూర్తి కనిపించి, నువ్వు ఎలాగైనా ఆంధ్రీకరించు, నీకు ఆ శక్తి నేను ఇస్తున్నాను. ఎందుకంటే వేదవ్యాసులు వారు అందించిన భాగవతాన్ని తెలుగులో పద్యాలు రాయటం అంటే నిజంగా చాలా కష్టం. అంటే ఒక అసంభవము అని చెప్పుకోవాలి. ఎందుకంటే అద్భుతంగా రాయాలి కదా. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది వ్రాసేస్తే పోతన గారి భాగవతం వేరు. అందుకే అంటే ఆ శక్తిని ఇస్తున్నాను అంటే మురిసిపోయి చక్కగా, అందుకే చెప్తారుగా పోతన గారు, నేనేం చెయ్యలేదు, పలికించిన వాడు రామచంద్రమూర్తి, ఆయనే చెప్పాడు, ఆయనే చేయించుకుంటున్నాడు. నేను ఏ పద్యం రాసినా, ఏ పదాలు వచ్చినా, ఎలా వచ్చినా ఆ వైభవం అంతా రామచంద్రమూర్తిదే.
అయితే ఎవరికి అంకితం ఇస్తాను? చివరికి ఇది రాముడికే అంకితం ఇస్తాను. ఎవ్వరు అడిగినా వాళ్ళకి ఇవ్వను. ఇంకొక మాట కూడా చెప్తారు పోతన గారు. ఇది అసలు ఎందుకు రచన చేస్తున్నాను అంటే, మనం ఏదైనా పని చేస్తే దానివల్ల మనకేమైనా ప్రయోజనమా అంటే, బాహ్య ప్రపంచానికి సంబంధించి సంపాదన కానీ, కీర్తి కానీ, లేకపోతే ఇంకేమైనా మన ఇంట్లో వాళ్ళకు ఉపయోగం కానీ, నాకు ఉపయోగం కానీ అని అనుకుని చేస్తాం, అంతే కదా ఏ పనైనా. లేదు, నలుగురు మెచ్చుకుంటారు, అందరి దృష్టిలో పడతాము, చాలా పేరు వస్తుంది, అలా కూడా చేస్తూ ఉంటాం కొన్ని పనులు. కానీ ఇక్కడ పోతన గారు భాగవత రచన నేను ఎందుకు చేస్తున్నాను అంటే, ఆయన చెప్పుకుంటారు, ఇక్కడే ఉండి నేను కైవల్యాన్ని పొందుతాను. అంటే నేను అన్ని మంచి కర్మలు చేసి పుణ్యం చేసి అంత పుణ్యం నేను ఎక్కడ చేయగలను? చెయ్యలేను. కానీ ఇక్కడే ఉంటూ, అంటే ఇప్పుడే ఇలా బ్రతుకుతూ, మళ్ళీ మళ్ళీ రాదుగా మానవ జన్మ, కాబట్టి ఈ జన్మ వచ్చినందుకు రామచంద్రమూర్తి ఇంత అనుగ్రహాన్ని ఇచ్చినందుకు చక్కగా ఈ భాగవతం అంటూ తెలుగులోని ఆంధ్రీకరించి ప్రతి ఒక్క పద్యంలో, ప్రతి ఒక్క శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అద్భుతమైన లీలలు నా కంటి ముందు కనిపిస్తూ ఉంటే అవి ఊహించుకుంటూ వాటి గురించి వ్రాస్తూ తరించిపోతాను. కైవల్య ప్రాప్తి కోసమే నేను రాస్తున్నాను, అంతేగాని ఇంకొక ఉపయోగం నాకొద్దు. భగవంతుడా, నేను ఇంత కష్టపడి రాశాను కదా, నాకేమైనా వరం ఇస్తావా అన్నది కాదు. లేకపోతే ఇంత కష్టపడి భాగవతాన్ని అందించాను, రాజులకి అప్పచెప్పటం కాదు. నేను కైవల్యాన్ని పొందుతాను, ఇంతకన్నా నాకేం కావాలి? చనిపోయిన తర్వాత నేనేమవుతానో నాకే తెలియదు. విష్ణువు దగ్గరికి వెళ్ళాలి అంటే కష్టం కదా, అంత సులభంగా అందరికీ మోక్షం వస్తుందా? కానీ భగవంతుడు అనుగ్రహాన్ని నాకు ఇచ్చాడు. ఇలా బ్రతికి ఉండగానే భాగవతం రాస్తూ కైవల్యాన్ని నేను పొందుతున్నాను అని మురిసిపోయి ఆయన వ్రాసుకుంటారట. అందుకే ఆ పద్యాలు కూడా మనకి కనిపిస్తాయి, నేను అసలు ఎందుకు ఈ రచన చేస్తున్నానని. అద్భుతం. అదే సమయంలో ఆయన ఆ రచన చేస్తున్నప్పుడు చాలా మందికి తెలిసి ఎంతోమంది రాజులు కూడా ఒత్తిడి చేశారట, ఆ భాగవతాన్ని మాకిచ్చేసే బోళ్ళని అగ్రహారాలు ఇస్తాము, డబ్బులు ఇస్తాము, అది ఇది. పోతన గారు ఎవ్వరికీ ఇవ్వలేదు. ఎవ్వరికి నేను ఇవ్వను అని అన్నారు. ఒకటే మాట చెప్పారు, నా ఆనందం కోసం నేను కైవల్యాన్ని పొందుతున్నాను, అందుకే రాస్తున్నాను, అంతే, స్మరించుకుంటున్నాను తప్పితే ఇది ఎవరికీ కాదు. ఇది కేవలం శ్రీరామచంద్రమూర్తి చెప్పాడు కాబట్టి ఆయనకే అంకితం. అయితే చాలామంది అనుకుంటూ ఉన్నారట, వాళ్ళకి ఇచ్చేస్తారు వీళ్ళకి ఇచ్చేస్తారని. ఈ మాటలు వింటున్న సమయంలో ఒకరోజు అర్ధరాత్రి, ఇది నిజంగా జరిగిన సంఘటన ఆయన జీవితంలో, ఆయన ఇక పడుకుందాం అని చెప్పి ఆయన పడుకునే ప్రయత్నం చేస్తుంటే ఏదో చిన్న శబ్దం వినిపించింది. ఏంటా అని ఆయన మళ్ళీ లేచి కూర్చున్నారట. అప్పుడు చిన్న చిన్న దీపాలు కదా, ఓ దీపం వెలిగించి చూస్తే ఒక స్త్రీమూర్తి ఆ ఇంటి దగ్గరికి వచ్చి కాళ్ళకి పట్టీలు, ఆ చిన్న చప్పుడైతే వినిపిస్తోంది, తెల్లని వస్త్రాలు కట్టుకుని ఉన్నారట. ఆవిడ ఏడుస్తోందట. ఆ కాటిక ఏదైతే ఉంటుందో అది పూర్తిగా కరిగిపోయి ఆవిడ తెల్లని వస్త్రాలపైన పడిపోతుంటే నల్ల మచ్చలు అయిపోతున్నాయట. ఆవిడ ఎవరు, నా ఇంటికొచ్చి ఎందుకు ఏడుస్తోందని దగ్గర దాకా వెళ్ళి చూసి పోతన గారు పోల్చుకున్నారు. తల్లి నువ్వు వచ్చావా అని మురిసిపోయారట. ఇంతకీ ఆవిడెవరు? సరస్వతీదేవి అని చెప్తారు. ఆవిడొచ్చి ఎందుకు ఏడుస్తోంది అంటే, ఆవిడ పోతన గారిని ఏదో అడగడానికి వచ్చింది. ఎంత విచిత్రం, ఇలా ఎక్కడా జరగదు. ఎప్పుడు భక్తులే ఏడుస్తూ ఉంటారు అకారణంగా, భగవంతుడా మాకు ఇది కావాలి అది కావాలి అని. కానీ పోతన గారి దగ్గరికి వచ్చి సరస్వతీదేవి కన్నీళ్లు పెట్టుకుంటోందట. అంత అవసరమా అమ్మకి? కానీ ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటోంది. కారణం ఏమిటి? పోతనా, మరి నువ్వు నన్ను ఇచ్చేస్తావా, రాజుగారికి ఇచ్చేస్తావా అని అడుగుతున్నారట. అంటే ఇక్కడ ఆవిడని అలా తీసుకుని వెళ్ళి ఇచ్చేస్తున్నారన్నది కాదు. సరస్వతీదేవి అంటే ఆ అక్షర వైభవం అంతా సరస్వతీదేవి కదా, ఆ పాండిత్యం, లేకపోతే ఆ పద్యాలు, శ్లోకాలు, భాగవత రచన, ఇదంతా సరస్వతి అనుగ్రహం. కాబట్టి ఆయన పోల్చుకుని అంటున్నారట, తల్లి నాకు అర్థమైంది, అందరూ చుట్టూ ఏదో మాట్లాడుకుంటున్నారని కదా నువ్వు అలా అంటున్నావు. ఎప్పుడు నేను ఈ భాగవతాన్ని ఎవరికి ఇవ్వను. ఎందుకు అంటే ఇది నువ్వు నాకు పెట్టిన భిక్ష. సరస్వతీదేవి అనుగ్రహం లేకపోతే వాక్కు బాగుంటుందా, మన వ్రాత బాగుంటుందా, బుద్ధి బాగుంటుందా? అన్నిటికీ సరస్వతీదేవి అనుగ్రహం కావాలి కదా. కాబట్టి నువ్వు అనుగ్రహాన్ని ఇచ్చావు, నువ్వు నాలో ప్రవేశించావు, కాబట్టి నేను ఆ అక్షరాలు అవి రాయగలుగుతున్నాను. అందుకని నువ్వు బాధపడకు, నేను ఇది ఎవ్వరికీ ఇవ్వను, నువ్వు ఆనందంగా వెళ్ళని చెప్పి అమ్మవారి యొక్క కన్నీళ్లు తుడిచిన ఏకైక భక్తుడు అని మనం చెప్పుకోవాలి. ఇది పోతన గారి దగ్గర మనం నేర్చుకోవాల్సింది. భగవంతుడు మన దగ్గరికి కూడా వచ్చి ఏడుస్తూ ఉంటాడు, కాకపోతే మనకి కనిపించడు, ఎందుకంటే మనం ఆ స్థాయిలో లేము. ఎందుకు ఏడుస్తూ ఉంటాడు అంటే, అసలు మిమ్మల్ని ఎందుకు పంపించాను, ఎలా బ్రతకమని చెప్తున్నాను, మీరు ఎలా బ్రతుకుతున్నారు, అందరిలో నన్ను చూడమంటున్నారు,
అంటూ ఉంటే మీరేం చేస్తున్నారు, కేవలం మీ గురించి గొప్పలు చెప్పుకుంటున్నారని భగవంతుడు కూడా ఒక్కొక్కసారి బాధపడుతూ ఉన్నాడు. కానీ మనం భగవంతుడి బాధ అస్సలు పట్టించుకోం, మన బాధలు మనవే. ఈ రకంగా ఆయన జీవితంలో ఇది జరిగిన సంఘటన. ఆయన అలా అంటే ఆయన ఇంకా వెళ్ళిపోయేంత వరకు కూడా అసలు నేను భాగవత రచన చేసేసాను, అసలు నేను ఇంత గొప్ప అంత గొప్ప అనేటట్టుగా ఏమీ లేదట. ఆయన ఆ తాళపత్రాలను ఒక మంజూషలో పెట్టి కొడుక్కి అప్పచెప్పి ఆయన కాలం చేశారు. అయితే కొడుకుకి కూడా అంటే అది తీయాలి, ఎప్పుడు తండ్రి చెప్పలేదు అది తీయాలి, అది చేయాలి, అది చేయాలి, అది అలా ఉండేదట పూజా మందిరం. కొడుకుకి ఒకరోజు బాగా అనారోగ్యం వచ్చినప్పుడు, ఆయన కూడా పెద్దవాడైపోయిన తర్వాత ఆయన శిష్యుల్ని పిలిచి ఆయన అన్నారట, మా నాన్నగారు పూజా మందిరంలో ఒక మంజూషలో పెట్టారు భాగవతాన్ని తాళపత్ర గ్రంథాలలో, నేను ఒకవేళ వెళ్ళిపోతే ఇప్పుడు నాకు అనారోగ్యంగా ఉంది కదా, దాన్ని మీరే చూసుకోవాలని శిష్యులకు అప్పచెప్పారు. ఆయన అప్పచెప్తే శిష్యుడు వెళ్ళి చూసేటప్పటికి కొద్దిగా పురుగులు బయటకు వస్తుంటే, చదపురుగులు, అయ్యో పురుగులు పట్టాయని చెప్పి ఆ మంజూష తెరిచి చూసేటప్పటికి అక్కడ అద్భుతమైన ఈ భాగవత రచన అలా దొరికిందట. అంతేగాని ఇదిగో నేను ఒక అద్భుతం చేసేసాను, అందరు చూడండి, అందరు నన్ను మెచ్చుకోండి అనే ఉద్దేశం మాత్రం పోతన గారికి లేదు. ఆయన ఆనందంగా శ్రీరామచంద్రమూర్తి నాకు అనుగ్రహాన్ని ఇచ్చారు, నేను తరించిపోతున్నాను అని ఆనందంగా రాసుకున్నారు. అలా ఆ శిష్యుడు చూసి అన్ని బయటికి తీసి అన్ని మళ్ళీ అవి ప్రచురణ అయ్యేటట్టుగా ఆయన ఆ ఏర్పాట్లు చేశారు అని మనకి చెప్తారు. ఇలా ఏ కారణం లేకుండా భగవంతునితో నేను ఉంటే చాలు, భగవంతుని యొక్క అనుగ్రహం అంటే ఇలాగే ఉండాలి అని ఎటువంటి కోరికలు లేకుండా ఉన్న మహానుభావులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్ళలో పోతన గారు ఒకరు. ఆయనకి ఏ కష్టం రాలేదు అన్నది లేదు. ఆయనకు ఒక చిన్న పొలం ఉండేది. ఆయన జీవితం కూడా చాలా కష్టంగా గడిచింది. ఎన్నో అంటే ఒడిదుడుకులు అని చెప్పడం కంటే ఒత్తిడులు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కూడా మీరు అక్కడికి వెళ్ళి 4 పద్యాలు చెప్తే డబ్బులు ఇస్తాయి కదా, రాజుగారు ఇస్తామంటున్నారు కదా, అగ్రహారాలు అంటున్నారు, నగలు అంటున్నారు అని ఇంట్లో వాళ్ళ ఒత్తిడి కూడా. ఎందుకంటే ఆయనేం పెద్ద గొప్పవాడేం కాదు కదా, భోగములు అనుభవిస్తున్న జీవితం అయితే కాదు. కాబట్టి ఇంట్లో వాళ్ళ ఒత్తిడి, అక్కడ రాజుల ఒత్తిడి, ఇవన్నీ భరిస్తూ కేవలం భక్తి భావనతో జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళటం అంటే నిజంగా చాలా కష్టం. అటువంటి మహానుభావులు పోతన గారు. ఆ పోతన గారిని మనం స్మరించుకున్నాము ఈరోజు పురాణ పాత్రల్లో. నమస్తే.